హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. చాలా రోజుల తర్వాత వినిపించింది ఏంటా అనుకుంటున్నారండి. ఇక నుంచి రోజు వినిపిస్తుంది. ఎప్పట్లానే ఈవేళ కూడా ఒక మంచి కథ ప్రణయ ప్రబంధం. రచన కేవి సుమలత గారు. మరి మొదలు పెడదామా? శోభనం గదంతా చాలా అందంగా అలంకరించింది. మంచం మీద పాలనురుగు లాంటి తెల్లని దుప్పటి, 2 తెళ్ళకి తెల్లని గలేబులు వీసున్నాయి. మంచం మీద మల్లెపూలు పరిచారు. మధ్యలో ఎరుపు రంగు చిట్టి గులాబీలతో హృదయం బొమ్మ వేసి అందులో నుండి బాణం గుర్తుపెట్టారు. పైన కార్తీక్, కింద కావ్య అని పసుపు రంగు గులాబీలతో రాశారు. పక్కనే ఓ టీపాయ్ మీద లేత గులాబీ రంగు గుడ్డ వేసి 5-6 రకాల పళ్ళు, 5 రకాల స్వీట్లు అందంగా అమర్చారు. ఆ పక్కనే మంచినీళ్ల గ్లాసు, జగ్గు ఉన్నాయి. గదంతా మల్లెపూల పరిమళం, మత్తెక్కే అగరబత్తుల సువాసనతో నిండిపోయింది. కార్తీక్ మంచానికి కాస్త దూరంలో ఉన్న సోఫాలో కూర్చొని మాటికి మూసుకున్న గుమ్మం వైపు చూస్తున్నాడు. ఏదైనా అలికిడి వినపడుతుందేమోనని చెవులు రిక్కిచ్చి వింటున్నాడు. అంతలో తలుపు సవ్వడైంది. చివ్వున లేచి నిలబడి చూశాడు. కిలకిలా నవ్వుతూ పాల గ్లాసుతో కావ్యను లోపలికి నెట్టి అమ్మలక్కలు తలుపులు వేశారు. కావ్య పాలమీగడ లాంటి తెల్లని రంగు చీర మీద లేత గులాబీ రంగు పూలున్న చీర కట్టుకొని గులాబీ రంగు జాకెట్ వేసుకుంది. వదులుగా వేసుకున్న జడలో బారుగా మల్లెపూలు తురుముకుంది. లిప్స్టిక్ వేసుకున్న ఆమె ఎర్రని పెదాలు నుదుటి బొట్టుతో పోటీ పడుతున్నాయి. ఎంత అందంగా ఉందో! సరిగ్గా అప్పుడే ఆమె పెదాలు 2 విచ్చుకున్నాయి. కార్తీక్ గుండె లయ తప్పింది. గబగబా లేచి వెళ్ళి ఆమె చేపట్టుకున్నాడు. మళ్ళీ ప్రేమగా అతన్ని చూస్తూ నవ్వింది. గబుక్కన ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. అంతే వేగంగా ఆమె కూడా అతన్ని చుట్టుకుపోయింది. నీకోసం ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ గుసగుసగా ఆమె చెవి దగ్గర అన్నాడు కార్తీక్. ఎందుకో అంటూ నిగూఢంగా అంది కావ్య. ఎందుకంటే అందుకే అన్నాడు కార్తీక్. అందుకంటే కవ్వింపుగా అంది కావ్య. అమ్మ ఆశ నా నోటితో చెప్పించాలనా? ఆమెను మంచం వైపుకు నడిపిస్తూ అన్నాడు కార్తీక్. కావ్య అతన్ని అల్లుకుపోతూ నడుస్తోంది. ఇద్దరూ మంచాన్ని చేరుకున్నారు. కార్తీక్ శరీరం ఆమె స్పర్శతో కొత్త లోకాల్లో విహరిస్తోంది. ఇద్దరూ మంచం మీద కూర్చున్నారు. కావ్య, ఎందుకో ఇప్పుడు చెప్పమంటావా? మనమిద్దరం కలిసి మాట్లాడుకునే అవకాశం ఇప్పటి వరకు మన పెద్దవాళ్ళు మనకి ఇవ్వలేదు. ఇప్పుడైనా మనం ఒకరి గురించి ఒకరిని తెలుసుకొని పరస్పరం అర్థం చేసుకోవాలి, సరేనా అంటూ చేతిలో చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ అన్నాడు కార్తీక్. మీరన్నది నిజమే. అయితే నాదో చిన్న మాట వింటారా? గారంగా చూస్తూ అంది కావ్య. ఏమిటో చెప్పు అంటూ మళ్ళీ ఆమెను గుండెల మీదకి లాక్కోపోయాడు కార్తీక్. ఏమండి అని గోముగా పిలుస్తూ అతని చేతిని తప్పించుకుంటూ కూర్చుంది కావ్య. అతని గొంతులో కదలాడుతున్న కోరికను గమనించి కావ్య సిగ్గుతో మెలికలు తిరిగిపోతోంది. కావ్య మెడ చుట్టూరా ఉన్న చేయిని తొలగించకుండానే ఆమెను మంచం మీదకు వెనక్కి వాల్చబోయాడు కార్తీక్. తర్వాత అన్నీ వింటాను, ఒక్కసారి నా మాట విను ప్లీజ్ అంటూ మత్తుగా అన్నాడు కార్తీక్. తొలి రాత్రి భార్య కోరిక తీర్చడం మీ ధర్మాంశమా అంటూ ప్రేమగా అంది కావ్య. కావ్య, మాటలతో సమయం వృధా చేయకు ప్లీజ్. ఇంక నేను ఒక్క క్షణం కూడా ఆగలేను. లేచి కూర్చొని మళ్ళీ ఆమెను దగ్గరకు లాక్కోబోయాడు కార్తీక్. నా ప్రియమైన శ్రీవారు, నా కోరిక నెరవేర్చిన తర్వాత మీ కోరిక తీర్చడం నా బాధ్యత అని తనను తాను వెనక్కి లాక్కుంటూ అంది కావ్య. ఏమిటో త్వరగా చెప్పు అంటూ విసుగు కనిపించకుండా అన్నాడు కార్తీక్. మీరు మోడర్న్ లవ్ స్టోరీ వెబ్ సిరీస్ చూసారా అంది కావ్య. చూడలేదు, అయినా ఇప్పుడు అదెందుకు? ఆమె వైపు తినేసేలా చూస్తూ అన్నాడు కార్తీక్. అందులో హీరో సిగరెట్ తాగుతూ రింగులుగా పొగ వదులుతూ సీసా పట్టుకొని మందు తాగుతుంటే చూడటానికి 2 కళ్ళు చాలవు. నాకు మగవాడంటే అలా ఉండాలనిపిస్తుంది. మీరు ఒక్కసారి అలా సిగరెట్ కాలుస్తూ మందు తాగితే చూడాలనుంది. అలా చేస్తే చాలు, మీరు చెప్పినట్లల్లా నేను వింటాను అంటూ అతడు ముక్కు మీద చూపుడు వేలుతో రాస్తూ అంది కావ్య. కార్తీక్ పక్కలో బాంబు పడ్డట్లు ఒక్కసారిగా అదిరిపడ్డాడు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా అంటూ విస్తుపోతూ అన్నాడు. తెలుసు, ముందు మీరు హీరోలా నాకు కనిపించండి చాలు, ఆ తరువాత అంటూ సిగ్గుపడింది కావ్య. నాకు అలాంటి అలవాట్లు లేవు ఆమెను రెప్ప వేయకుండా చూస్తూ అన్నాడు కార్తీక్. లేకపోతే చేసుకోండి, భార్య కోరిక తీర్చడం మీ బాధ్యత కాదా అంటూ దీర్ఘం తీస్తూ అంది కావ్య.
శోభనం రోజు ఇలా మొగుడిని సిగరెట్ తాగమని మందు కొట్టమని ఏ భార్య అడగడం నాకు తెలియదు నిష్ఠూరంగా అన్నాడు కార్తీక్. ఎవరి సంగతో నాకెందుకు, నాకు మాత్రం రింగులు రింగులుగా పొగ వదిలే మగవాడన్నా చాలా ఇష్టం. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూసినప్పటి నుండి అలానే ఊహించుకున్నాను. ఇప్పుడు నాకు అలాంటి అలవాట్లు లేవంటే ఎలాగా అంటూ గడ్డం పట్టుకొని బతిమిలాడుతూ అంది కావ్య. నాకు అలవాటు లేదని చెప్తున్నాగా చిరాగ్గా అన్నాడు కార్తీక్. ఎందుకు అంత చిరాకు పడతారు? ఆఫ్టర్ ఆల్ ఒక సిగరెట్టు ఒక పెగ్గు మందు తాగమన్నాను అంతేగా అంటూ కళ్ళు నలుముకుంది కావ్య. కార్తీక్ అది చూసి కంగారు పడ్డాడు. కోపం తమాయించుకొని మెత్తబడ్డాడు. సరేలే ఏడవకు, ఇప్పటికిప్పుడు నీ కోరిక తీర్చడం నా వల్ల కాదు, కానీ రేపు ప్రయత్నం చేస్తాను అని మాటిస్తున్నాను. ఇక్కడైనా కాలయాపన చెయ్యకు, పాల గ్లాసు మనల్ని ఆలస్యం చేయొద్దని పిలుస్తోంది అన్నాడు కార్తీక్. సరే, మీ మాట నమ్ముతాను, కానీ అప్పటి వరకు మీ కోరిక నేను తీర్చలేను. మీరు ఈ విషయంలో నన్ను బలవంతం చేయకూడదు అంటూ దిండు తీసుకుని సోఫాలో పడుకుంది కావ్య. కార్తీక్కి ఏమీ అర్థం కావడం లేదు. శోభనం గదిలో భార్య రాక కోసం ఆత్రంగా ఎదురు చూసినంతసేపు పట్టలేదు అతని కోరిక చల్లబడడానికి. శోభనం రోజున ఇలాంటి విపత్కర పరిస్థితి ఏ మగాడికైనా ఎదురుపడి ఉంటుందా? ఏ ముద్దు ముచ్చట్లు లేకుండానే రేయి తెల్లారుతుందా? ఇలా లోపల మదన పడిపోతున్నాడు కార్తీక్. ఏవండి, ఏదో ఆలోచిస్తున్నారు? ఒళ్ళు విరుచుకుంటూ అంది కావ్య. ఆ భంగిమలో రతీదేవిని తలపిస్తున్న భార్యను చూసి, వేడెక్కుతున్న శరీర ఉష్ణోగ్రత చూసి భారీగా నిట్టూర్చాడు కార్తీక్. నువ్వు గదిలోకి వచ్చే ముందు ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి పసంతైనది, మనసైనది అంటూ పాట పాడుకున్నాను, కానీ ఇలా నిస్సారంగా కలుస్తుందని కల్లో కూడా అనుకోలేదు అంటూ దిగాలుగా అన్నాడు కార్తీక్. అదుగో, మీరు అలా నిరుత్సాహంగా మాట్లాడితే నేను చాలా బాధపడతాను. నా కోరిక మీరు తీర్చలేదని చెప్పేయండి, నాకు అంత అదృష్టం లేదులే అని సరిపెట్టుకుంటాను అంటూ తల పట్టుకుంటూ అంది కావ్య. సరేలే, బాధపడకు, నీకు నచ్చినట్లే చేద్దాం అని మంచం మీద అటు తిరిగి పడుకున్నాడు కార్తీక్. రాత్రంతా కావ్య వచ్చి తన అలక తీరుస్తుందేమోనని ఎదురుచూసిన కార్తీక్కే నిరాశ ఎదురైంది. కలత నిద్రలోనే కావ్యతో తన పెళ్లి జరగడం గురించి తలుచుకున్నాడు. ప్రకాశం సుభద్రలకు ఏకైక సంతానం కార్తీక్. తండ్రికి ప్రభుత్వం నుండి పెన్షన్ వస్తుండటంతో అతడికి బరువులు బాధ్యతలు ఏమీ లేవు. సొంతూరు గుడివాడలో చదువు పూర్తి చేసి ఏఎన్ఆర్ కాలేజీలోనే ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఒరే నాన్న, ఈ రోజుల్లో ఆడపిల్లలను నమ్మలేకపోతున్నాము. మనకు దగ్గరలో ఉన్న పెదపారంపూడి నుండి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. పిల్ల గుడివాడలోని డిగ్రీ చదివి ఆపేసింది. రూపంలో కొందనాల బొమ్మ, సిరిలో లక్ష్మీదేవిలా ఉందని పెళ్ళయ్య పేరయ్యే చెప్పాడు. నువ్వు ఓ అంటే ఓసారి వెళ్ళి చూసొద్దాం అంది సుభద్ర. అమ్మాయి మరీ డిగ్రీ చదివితే ఎలా అమ్మా అంటూ నసిగాడు కార్తీక్. ఆడపిల్లకు పద్దు రాసుకునే చదువు ఉంటే చాలు, నీతో సమానంగా చదువుకుంటే అన్నిట్లో నీటితో పోటీ పడుతుంది. నా మాట వింటే నువ్వు సుఖపడతావు అంటూ బుజ్జగించింది సుభద్ర. కాదనడానికి ఇంకేముంది? రాముడు మంచి బాలుళ్లాంటి కార్తీకు పెళ్లి చూపులకు వెళ్ళి అందాల బొమ్మలాంటి కావ్యను చూసి మనసు పారేసుకున్నాడు. సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిపోయింది. కార్తీక్ భార్యను ఎప్పుడెప్పుడు ఏకాంతంలో కలుస్తానా అని కలలు కంటూ తొలి రాత్రి కోసం ఎదురు చూశాడు. తెల్లారిపోయింది. కార్తీక్ కళ్ళు తెరిచి రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుని కావ్య కోసం సోఫా వైపు చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఒక రాత్రి వృధాగా గడిచిపోయిందని బాధగా అనుకున్నాడు. అమ్మో, కావ్య కోరిక తీర్చాలంటే ఇక్కడి నుండి వెంటనే బయటపడాలి అనుకుంటూ బాత్రూమ్ వైపుకి పరిగెత్తాడు. ఏమండి, కాఫీ అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తలదొవ్వుకుంటూ అద్దంలో నుండి కాఫీ కప్పుతో నిలబడిన కావ్య వైపు చూశాడు కార్తీక్. లేత పసుపు రంగు చీర మీద ముదురాకు పచ్చ లతలున్న సన్నని సిల్కు చీర, ముదురాకు పచ్చ జాకెట్ వేసుకొని జుట్టు పైకి క్లిప్పు పెట్టి వదిలేసింది. చామంతి పువ్వులా మెరిసిపోతున్న భార్యను చూసి కార్తీక్ గుండె వేగం పెరిగింది. గబక్కన వెనక్కు తిరిగి ఆమె భుజాల చుట్టూ వేయబోయాడు. అబ్బే, ఇప్పుడు కాదండి, బయట అందరూ ఉన్నారు, కాఫీ తాగి వస్తే అందరం కలిసి టిఫిన్ చేద్దాం అని దూరం జరుగుతూ అంది కావ్య. ఉస్సూరుమంటూ భారీ నిట్టూర్పు విడుస్తూ కాఫీ తీసుకున్నాడు. కావ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపట్లో గదుల నుండి బయటకు వచ్చాడు. టిఫిన్ చేద్దాం రండి అల్లుడు గారు అన్నాడు కార్తీక్ మామగారు. లేదండి, నేను అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలి, సాయంత్రం వస్తాను అంటూ బయలుదేరాడు కార్తీక్. కాలేజీకి కాస్త దూరంగా ఓ బడ్డీ కొట్టు దగ్గర ఆగి అటు ఇటు చూసి తటపటాయిస్తూ ఓ సిగరెట్ ప్యాకెట్ కావాలి అన్నాడు. ఏ బ్రాండ్ ఇవ్వమంటారు సార్ అన్నాడు కొట్టబ్బాయి. ఏదో ఒకటి అంటూ కంగారుగా అన్నాడు కార్తీక్. అతడు అయోమయంగా చూసి సిగరెట్ ప్యాకెట్ ఇచ్చాడు.
లైటర్ కూడా ఇవ్వు, సిగరెట్ ప్యాకెట్ తడుముతూ ఆనందంగా అన్నాడు కార్తీక్. అతడు మాట్లాడకుండా కార్తీక్ని వింతగా చూస్తూ లైటర్ ఇచ్చాడు. కార్తీక్ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని వెలిగించడం రాక కష్టపడుతూ వెలిగించాడు. ఒక్కసారిగా పొగ గొంతులోకి వెళ్ళి విపరీతమైన మంట వచ్చేసి తెరలుగా దగ్గొచ్చింది. కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. చాలాసేపు దగ్గుతూ ఉక్కిరిబిక్కిరయ్యాడు. చేతిలో సిగరెట్ ఎప్పుడు పడేశాడో కూడా తెలియలేదు. సార్, మీరు సిగరెట్కి కొత్త? ఆశ్చర్యంగా అడిగాడు కొట్టబ్బాయి. కార్తీక్ మాట్లాడకుండా లేచి కాలేజీకి వెళ్ళాడు. అటెండర్తో దగ్గుమందు తెప్పించుకొని తాగాడు. దెబ్బకు సిగరెట్ అంటే జడుసుకున్నాడు. కావ్యకి ఈ విషయం ఎలా చెప్పడమా అని సాయంత్రం వరకు దిగులు పడుతూ కూర్చున్నాడు. రెండవ రాత్రి మళ్ళీ మల్లెపూలతో పడక గదిని కావ్యను అలంకరించారు. కావ్య హొయలోలికే నడకతో కార్తీక్ దగ్గరికి పాల గ్లాసుతో వచ్చి మోహనంగా నవ్వింది. ఆ నవ్వుకి పరవశంగా చూస్తూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు కార్తీక్. ఏవండి, ఇవాళైనా నా కోరిక తీరుస్తారా? వెన్నెల చిలికినట్లు నవ్వుతూ అంది కావ్య. కావ్య, నీ కోరిక తీర్చాలని పొద్దున్నే వెళ్ళాను, కానీ ఏం జరిగిందంటే అని మొత్తం తన అనుభవం అంతా చెప్పాడు కార్తీక్. అదేంటండి, సిగరెట్టు మందు మగవాళ్లకు అలవోగ్గా అలవాటవుతాయి కదా, మరి మీరేంటిలా? అనుమానంగా చూస్తూ అంది కావ్య. కార్తీక్ ఆ చూపుకి మరేదో అనుమానం ధ్వనించి బక్క చచ్చిపోయాడు. 2 రాత్రులు వృధాగా గడిచిపోయాయని లోపల ఏడుస్తూ మంచం మీద అటువైపుకి తిరిగి పడుకున్నాడు. ముచ్చటగా 3వ రోజైనా తనకు శోభనం జరగాలని తీర్మానించుకున్నాడు. అనుకున్న ప్రకారం ఏ బ్రాండ్ మద్యం కొనాలో స్నేహితుడిని అడిగి తెలుసుకున్నాడు. 3వ రాత్రి కావ్య పొండు మల్లెపూలు తల్లో తురుముకొని గదిలోకి వచ్చింది. ఈరోజు నీ కోరిక తీరుతుంది, నా కోరిక తీరుతుంది. లేచి దగ్గరకు వచ్చి మత్తుగా చూస్తూ అన్నాడు కార్తీక్. 3వ రాత్రి ముచ్చటగా ముగుస్తుందన్నమాట. మీ కళ్ళు మత్తుగా ఉన్నాయి, అప్పుడే తాగేశారా? ఆనందంగా అంది కావ్య. ఇంకా లేదు, ఇదిగో మందు సీసా. నీ కోసం మందు దుకాణానికి వెళ్ళి కొనుక్కొచ్చాను. ఇది పట్టుకుంటేనే నిషా వస్తోంది, ఇక తాగితే ఎలా ఉంటుందో. ఇదేమైనా నా భార్య కోరిక తెచ్చడం నా బాధ్యత కదా. తన బ్యాగ్లో ఉన్న కవర్ తీసి మందు సీసా కావ్యకి చూపించాడు. ఆలస్యం ఎందుకు, కానివ్వండి శ్రీవారు అంటూ మంచం మీద కూర్చుంది కావ్య. కావ్య, నేను నీ ఎదురుగా కూర్చొని తాగుతాను, నువ్వు చూసి ఆనందపడు అంటూ సోఫాలో కూర్చొని సీసా మూత తీశాడు కార్తీక్. గుప్పుమని వచ్చిన ఘాటు వాసనకి కార్తీక్ కడుపులో వేళ్లు పెట్టి కిలికినట్లయింది. సీసా కింద పెట్టి గబుక్కున ముక్కు మూసుకున్నాడు. ఏమండి, ముక్కు మూసుకున్నారేంటి? మీరు తాగలేరా? ఈరోజు కూడా హుష్కాకి అనుకోవడమేనా అంటూ పెదవి విరుచుకుంటూ అంది కావ్య. ఆ మాటకు రెచ్చిపోయి నాకు గ్లాస్ కావాలి అన్నాడు కార్తీక్. ఓ అలాగా అంటూ గ్లాస్ ఇచ్చి అతని ముక్కు మృదువుగా తాకింది కావ్య. ఆ స్పర్శతో మరో లోకంలోకి వెళ్ళిన కార్తీక్ సీసాలోని మందు గ్లాసులో సగానికి పోసుకొని తలెత్తి గబక్క నోట్లో పోసుకున్నాడు. ఒక్క గొక్క గొంతులో పడగానే గుప్పెడు కారం పోసినట్లు బగ మండిపోయింది. అయినా పట్టించుకోకుండా 2 గుక్కలు పోసుకున్నాడు. అంతే, పరిగెత్తుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి తిన్నదంతా ఒక్క మెతుకు లేకుండా మొత్తం అంతా భళ్ళున కక్కేశాడు. కావ్య గబుక్కన వచ్చి అతడికి కడుక్కోవడానికి సాయం చేసింది. తర్వాత కళ్ళు తిరుగుతున్న కార్తీక్ని పట్టుకుని మంచం మీదకి చేర్చింది. అతడి ఆశలన్నీ అడియాసలు అవడం వల్ల ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా కావ్య పుట్టింట్లో 3 రాత్రులు ముగిసిపోయాయి. మరుసటి రోజు ఉదయం కావ్యను 3 నిద్రల కోసం కార్తీక్ ఇంటికి పంపించారు. కార్తీక్ గుడివాడలో ఉన్న పుస్తకాల షాపులన్నీ తిరిగాడు. అన్ని పుస్తకాలు మళ్ళీ తిరిగేస్తూ వెతికాడు. అతడికి కావాల్సింది మాత్రం దొరకలేదు. సార్, మీరు దేనికోసం వెతుకుతున్నారో చెప్పండి, నేను తీసిస్తాను అన్నాడు పుస్తకాల షాప్ యజమాని. కార్తీక్ చెప్పడానికి సిగ్గుపడ్డాడు. సార్, మీరు అడిగేది అంటూ అనుమానంగా చూస్తూ అన్నాడు అతను. కార్తీక్ అతను ఏమంటున్నాడో లీలగా అర్థమైంది. డాక్టర్ సమరం గారి పుస్తకాల కోసం వెతుకుతున్నారా అని తిరిగి అన్నాడు ఆయన. కాదండి అన్నాడు కార్తీక్. మరి అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు ఆయన. సిగరెట్ తాగడం, మందు తాగడం ఎలా అనే పుస్తకం కోసం వెతుకుతున్నాను అంటూ తడబడుతూ అన్నాడు కార్తీక్. అతడు షాక్ తగిలినట్లు చూశాడు. బాబు, నేను ఈ షాప్ పెట్టి 30 ఏళ్ళు అయింది. అలాంటి పుస్తకాలు నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. నేను నీ తండ్రి లాంటి వాడిని. ఒక మాట చెప్తాను, వింటావా అంటూ ఏకవచనంతో అన్నాడు ఆయన. వింటానన్నట్లు తలాడించాడు కార్తీక్. బాబు, నిన్ను చూస్తే మంచి అబ్బాయిలాగా ఉన్నావు. చెడు అలవాట్లు మనిషిని పతనం చేస్తాయి. ఒక్కసారి అంటుకుంటే వదులుచుకోవడం చాలా కష్టం. అలాంటివి నువ్వు ఎలా నేర్చుకోవాలా అని ఆలోచిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి ఆ ఊహ మానుకో బాబు బాధగా అన్నాడు షాప్ యజమాని. ఆ మాటలకి కార్తీక్కి జ్ఞానోదయం అయింది. అతను చెప్పింది నిజమే. కావ్య అలాంటి చెడ్డ అలవాట్లు చేసుకోమని అనడంలో వేరేదేదైనా అంతరార్థం ఉందేమో.
ఒకవేళ తనకు నేనంటే ఇష్టం లేక ఇలా దూరంగా ఉంచుతుందేమో. హతవిధి, ఎంత పొరపాటు చేయబోయాను. తన కోసం నేనెందుకు వ్యసనపరుడిగా మారాలి? నిదానంగా కావ్య మనసు తెలుసుకుని ఈ సమస్యను పరిష్కరించాలి అనుకున్నాడు. ఆలోచిస్తూనే షాపు యజమానికి ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి పార్కుకు వెళ్ళి చీకటి పడేదాకా కూర్చున్నాడు. పార్కు మూసే సమయానికి మెల్లిగా లేచి ఇంటి దారి పట్టాడు. ఏంట్రా ఇంత ఆలస్యమైంది? అమ్మాయి నీకోసం ఎదురు చూస్తోందని తెలియదా అంటూ చిరుకోపంగా అంది సుభద్ర. ఏమీ ఎదురు చూడదు అంటూ మనసులో అనుకొని ముఖ్యమైన పని ఉండడం వల్ల ఆలస్యమైందమ్మా అంటూ తన గది వైపు నడిచాడు కార్తీక్. తలుపులు చేరవేసి ఉండడంతో మెల్లిగా తట్టాడు. రావచ్చు అని కావ్యస్వరం వినిపించింది. కార్తీక్ తలుపు తీసి లోపలికి అడుగుపెట్టాడు. తెల్లని వెన్నెల్లా పరుచుకున్న ట్యూబ్లైట్ వెలుగులో తెలుపు వర్ణం చీర జాకెట్టు, ముత్యాల జూకాలు, మెళ్ళో ముత్యాల గొలుసు, చేతులకు ముత్యాల గాజులు, తల్లో మల్లెపూలతో నవ్వుతూ మెరిసిపోతున్న భార్యను చూసి కార్తీక్ మైమరిచిపోయాడు. కానీ అంతలోనే తేరుకొని కళ్ళు తించుకొని అలమారలో నుండి తుండు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాడు. స్నానం చేసి బయటకు వచ్చిన అతడికి మంద్రస్థాయిలో పాట వినిపిస్తోంది. తలెత్తి మంచం వైపు చూశాడు. సావిరహే తవ దీనా రాధా నినందతి దందనం విందా అంటూ ఒక పాట వినపడుతోంది. కావ్య 2 చేతులు చాచి దగ్గరకు రమ్మని తలుపుతూ ఆహ్వానిస్తోంది. కార్తీక్ నమ్మలేనట్లుగా కళ్ళు నులుముకొని మరీ చూశాడు. నవ్వుతూ ఆడమోల్పులైన కళ్ళను ఆర్పుతూ మళ్ళీ పిలిచింది. అంతే, కార్తీక్ సుడిగాలిలా ఆమెను సమీపించాడు. సిగరెట్ మందు అంటూ అనుమానంగా అడిగాడు. ఏమండి, నిండు 100 మీతో జీవితం పంచుకునే ముందు మీకు పరీక్ష పెట్టాను. మీరు వ్యసనపరులు కాదని మొదటి రాత్రే తెలిసిపోయింది. స్నేహితుల ప్రలోభం వల్ల వాటికి లోనైతే అనే ఆలోచన వచ్చింది. స్త్రీ మగాడి బలహీనత. మీరు నాకు దూరంగా ఉండడానికైనా సిద్ధపడ్డారు, కానీ వ్యసనాలు అలవాటు చేసుకోలేకపోయారు. శోభనంతో ముడిపెట్టైనా అది మిమ్మల్ని చెడు దిశగా మళ్లించలేకపోయింది. అలాగే నన్ను బలవంత పెట్టనూ లేదు. సంస్కారవంతులైన మీతో నా జీవితం అందమైన ప్రణయ కావ్యమే. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ అతని గుండెల మీద వాలిపోయింది కావ్య. ఒకవేళ నీకోసం నేను దురలవాట్లకు దగ్గరైతే ఏం చేసేదానివి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్. మీది ప్రలోభపడే గుణమని తెలిసిపోయేది. అప్పుడు కట్టడి చేసే మార్గాలకు శ్రీకారం చుట్టేదాన్ని అంటూ చిలిపిగా అతడి ముక్కు లాగుతోంది కావ్య. అమ్మ దొంగ, నన్ను ఇలా పరీక్షించావా? నిన్నెలా శిక్షించాలి అంటూ అల్లరిగా ఆమెను కౌగిట్లో బంధిస్తూ అన్నాడు కార్తీక్. అది మీ ఇష్టానికి వదిలేశాను అని ఆమె నవ్వుల్లో మల్లెలు జాలువారాయి. అవి ఏరుకునే పనిలో నిమగ్నమయ్యాడు మన కార్తీక్. అదండి కథ. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.